ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం. గురుగారు, మరి అన్ని జాతకాలు చూసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మధ్య అన్ని విభేదాలు రావడం, ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం, కొట్లాడుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి ఎలాంటి రెమెడీ ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ట్రబుల్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి అందరూ ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. అన్ని సమస్యలకి మొదట కారణం మీ డేట్ ఆఫ్ బర్త్, ఓకే, సెకండ్ మీ నేమ్, థర్డ్ మీ మ్యారేజ్ డేట్. ఓకే, ఈ మూడు జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చేసుకోగలిగితే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. రావని నేను చెప్పడంలా, మనిషి జన్మెత్తామంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని ఇల్లు లేదు. కానీ ఇలా ఫ్యామిలీ ఇబ్బందులు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి, అసలు మన ప్రాబ్లం ఏంటి? అక్కడ అబ్బాయి మంచోడే 30 ఏళ్ల పాటు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడంటే, మంచి అబ్బాయి అయితేనే రౌడీ అయితే ఎవరుగా ఉద్యోగం, సర్టిఫికేట్ క్లియర్గా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. మరి అమ్మాయి కూడా చదువుకొని ఉద్యోగం చేస్తా అంతా చేస్తుందంటే అమ్మాయి కూడా మంచిదనేగా. అంటే 30 ఏళ్ల దాకా మంచిదైన అబ్బాయి అమ్మాయి పెళ్లి కాగానే చెడ్డోళ్ళు అయిపోరుగా. మరి వీళ్ళందరూ వచ్చి ఏం చెబుతారు, మా మల్లుడు మంచోడు కాదండి అంటారు, వీళ్ళే మా కోళ్ళ మంచిది కాదని చెబుతారు. అది జనరల్, అది హ్యూమన్ సైకాలజీ అలా చెప్తుంటారు. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కుందాం. ఎందుకంటే మీరు ఎన్నో సంబంధాలు తిరిగి కావాలని మీ అబ్బాయికి పెళ్లి చేశారు అంటే బాగుండాలనేగా. మీరు ఎంతో తిరిగి మీ అమ్మాయికి పెళ్లి చేశారు అంటే మీ అమ్మాయి కాపురం కూడా బాగుండాలనేగా చేసింది. విడిపోదామని చేయరుగా. అదేదో సినిమాల్లో లాగా అదేదో పెళ్ళి అయితే ఆస్తులు వచ్చిద్దని చెప్పి విడిపోవటం అలాంటివి ఏం కాదుగా. అదేదో సినిమాల్లో ఊరినే చూపించడం లాంటిది కాదుగా. ఈ జీవితాలు కదా. సో ఇద్దరికి భార్యాభర్తలు బాగుండి మన పిల్లలు బాగుండాలనే ఉండిద్ది ఇద్దరు రెండు పక్షాల వాళ్ళకి. కానీ పరిస్థితుల వలన అలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఇక్కడ పేరులో 18వ నంబర్ ఉంటే, పేరులో 18వ నంబర్ కానీ అలానే 36 డేటు మంత్ ఇయర్ కలిపితే 36 వస్తుందమ్మా. లేదా పేరును కౌంట్ చేస్తే 36 వస్తుంది. 3 6 రివర్స్ నంబర్. 3 అంటే గురువు, దేవతల గురువు, 6 అంటే గురువు, రాక్షసుల గురువు. ఈ ఇద్దరికి పడదు. 3 పువ్వులు 6 కాయలు, 6 పువ్వులు 3 కాయలు, రివర్స్ నంబర్. వాళ్ళంతా ఎంతో మంచోళ్ళు కానీ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇంటికి వచ్చేటప్పుడు డిస్టర్బ్ అవుతుంటారు. అంతా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంది. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఫస్ట్ అసలు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు నమ్మకున్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కలిసి అసలు డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా ఇబ్బంది ఉందా, పేరులో ఏమైనా ఇబ్బంది ఉందా, వివాహస్థానంలో ఏమైనా ఇబ్బంది ఉందా చూసుకొని జాగ్రత్తగా ఆ స్థానాల్లో దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటే నెక్స్ట్ అనిపించిద్దంటే ఎంత గొడవ పడినా కానీ మళ్ళీ కలిసి ఉండాల్సిన వాళ్ళగా గొడవ ఎందుకు పడదాంలే అనిపించిద్దంట రెమెడీ చేస్తే. అంతకుముందు ఏమనిపించిద్దంటే రాని ఆఫీస్ నుంచి రాని చూసుకుందాం అనిపించేదల్లా. కానీలే ఎంతసేపు గొడవ పడినా కానీ మళ్ళీ అనవసరంగా బీపీ షుగర్ తెచ్చుకోవటం ఎందుకులే అలా అనిపించాలంట ప్రతి మనిషికి. అలా అనిపిస్తేనే రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని ఊరినే ఇచ్చేయటం కాదు. నా దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నేను బెస్ట్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అవునో కాదో కానీ నేను బెస్ట్ కౌన్సిలర్. మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. టీవీ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. బెస్ట్ అంటే బెస్ట్ కౌన్సిలర్ నేను అంతకుముందు కంప్యూటర్ మాస్టర్ని. కొన్ని వేల మంది స్టూడెంట్స్ని చూసా. అంటే సైకలాజికల్గా నాకు అందరూ చాలా మంది తెలుసు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది, వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది ఏంటి అనే విధంగా చేస్తాను. దానికోసం అని చెప్పి ఇప్పుడు సపోజ్ నేను ఒకళ్ళని చూడాలంటే ఒక అరగంట పడుతుంది అనుకో. కౌన్సిలింగ్ చేసేటప్పుడు 5-6 గంటలు పట్టినా కానీ నేను టైం చూసుకోను. ఒక జీవితాన్ని నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తా. అక్కడ మన టైం పోయినా ఒక జీవితం నిలబడుతుంది కదా. అది 100 years లైఫ్ కదా. ఒక సొసైటీకి ఒక మంచి కపుల్ని ఇవ్వాలనేది నా ఉద్దేశం. కాబట్టి వాళ్ళకి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, మ్యారేజ్ డేట్ కనుక డిస్టర్బ్డ్ డేట్ కనుక అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉండి వాళ్ళ మ్యారేజ్ డేట్ రివర్స్లో కనుక ఉంటే అది ఎంత గొప్ప ముహూర్తం అయినా అవన్నీ చూసే పెడతారు కదా గురువుగారు. మరి అంటే వాళ్ళకి డేట్లు తెలియదు పాపం. వాళ్ళకేం తెలుసు, ముహూర్తాలు తెలుసు. పురం యొక్క హితము కోరు వారు పురోహితులు, వారికి నమస్కారం పెట్టుకొని నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, పురం బాగుండాలి అన్ని బాగుండాలని ఎంతో కష్టపడి మంచి ముహూర్తం పెడతారు పురోహితులు. కానీ వారికి డేట్లు తెలియదు. ఆ డేట్ నెగిటివ్ డేట్లో పేరు కనుక వస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి.
మరి అందరూ పురోహితులు పెట్టిన వాళ్ళేగా, మరి వీళ్ళందరూ ఇన్ని కేసులు ఎందుకు, డైవర్స్ కేసులు ఎందుకు ఉన్నాయంటే ఇక కారణం, ఇక్కడ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే అమ్మ, పురోహితుల దగ్గరికి వెళ్ళి 3-4 మ్యారేజ్ డేట్లు తీసుకోవాలి. ఓకే. తర్వాత న్యూమరాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఈ 4 డేట్లో ఏది మంచి డేట్, వాళ్ళకి అనుకూలమైన డేటో చూసుకొని అప్పుడు వివాహం చేస్తే అప్పుడు వివాహ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక్కడ నేను ఓన్లీ న్యూమరాలజిస్ట్ నన్ను కలవండి అని నేను అంటల్లా. ఒకవేళ నన్ను కలిస్తే కూడా నేనేం చెప్తానంటే, అయ్యా కాసేపు కూర్చోండి, మీకు నమ్మకం ఉన్న పురోహితుడి దగ్గరికి వెళ్ళి 4 తండి, లేదా నాకు నమ్మకం ఉన్న పురోహితుడి చేత ఇప్పుడే మాట్లాడి మీ ముందే ఆయన దగ్గర 4 డేట్లు తీసుకొని అప్పుడు నేను మళ్ళీ దాన్ని రీచెక్ చేసి అప్పుడు డేట్ కూడా తీసుకొని అప్పుడు ఇస్తాను అని చెప్పి వెయిట్ చేయిస్తాను అనమాట. ఎందుకని మనం ఒక్కలమే డెసిషన్, పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట, మనం ఒక్కలే జ్ఞానవంతులం కాదు, మనం ఏదో పెద్ద పుడుం కాదు, ఊనే ఏదో టీవీలో 4 మాటలు చెప్పినంత మాత్రం మనం ఏదో పెద్ద గ్రేట్ కాదు. చాలా మంది గ్రేట్ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం కొంత నాలెడ్జ్ తీసుకొని మనకున్న నాలెడ్జ్ని కూడా కలిపి ఏది నిన్ను నమ్మి ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడంటే, నిన్ను నమ్మి వాళ్ళ యొక్క వివాహ జీవితం నీ చేతిలో పెడతానికి నీ దగ్గరికి వచ్చాడంటే నువ్వు ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉండాలో తెలుసా, ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో తెలుసా. నువ్వు 10 మంది దగ్గర సలహాలు తీసుకున్నా పర్లేదు, కానీ వాళ్ళ జీవితం అయితే నిలబెట్టాలి. ఎందుకంటే వాడు నిన్ను నమ్మి వచ్చాడు. నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చామో కానీ నిన్ను నమ్మిన వాడిని మాత్రం మోసం చేయకూడదు. నిన్ను నువ్వు మోసం నీ వృత్తిని నువ్వు మోసం చేయకూడదు, నిన్ను నమ్మిన వాడిని మోసం చేయకూడదు. సో దాని విషయంలో చాలా జాగ్రత్త చేసుకుంటే వివాహ సమస్యలు రాకుండా ఉంటాయి. నా దగ్గరికి వివాహ సమస్యలతో నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఎన్ని కాపురాలు నిలబెట్టానో నాకే తెలుసు, ఆ భగవంతుడికే తెలుసమ్మా. గురుగారు, మరి ఎంత చదివించినా, ఎంత మంచి స్కూల్లో వేసినా కూడా పిల్లలు సరిగా చదవట్లేదని తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ చదువు బాగా రావడానికి మీ దగ్గర ఏమైనా రెమెడీస్ ఉన్నాయండి? అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా. ప్రస్తుతం పేరెంట్స్ ఎదుర్కొంటున్న అతి గొప్ప సమస్యల్లో ఇదొక సమస్య. అరే మంచి స్కూల్లో వేసాము, ట్యూషన్స్ పెట్టాము, అన్నీ చేసాము, పిల్లలు చదవటం లేదు అని చెప్పి రకరకాల సమస్యలతో అందరూ బాధపడుతున్నారు. ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, అసలు మీ పిల్లలు 2వ నెలలో కానీ, అంటే ఫిబ్రవరి నెలలో కానీ, 11వ నెలలో కానీ, 11 అంటే ఎంతమ్మా, 1-1-2 ఫిబ్రవరి నెలలో, నవంబర్ నెలలో పుట్టినటువంటి పిల్లలు చదువులో స్లోగా ఉంటారు. ఓకే. అసలు మనం బతికేదే మన పిల్లల కోసం, పిల్లల్ని బాగా చదివించుకొని బాగా సెట్ చేయాలని చెప్పి. ఒకవేళ మీ పిల్లలు 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ పుట్టి ఉంటే వీళ్ళు 10th దగ్గర, ఇంటర్ దగ్గర, ఇంజనీరింగ్లో మీకు తెలుసో ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయి ఉంటారమ్మా. ఎండీ చేసిన వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిన వాళ్ళు నా దగ్గర చాలామంది ఉన్నారమ్మా. అబ్బా వాళ్ళ అబ్బాయి డాక్టర్ అబ్బా అనుకుంటే సరిపోయిద్ది, ఎవరు వాళ్ళు డిస్టర్బెన్స్లోనే ఉంటారు, అయినా కానీ డిస్టర్బెన్స్లోనే ఉంటారు. మీ పిల్లలు ఎవరైనా 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ పుట్టి ఉంటే జాగ్రత్త పడండి. 10th వచ్చినాక పాలిటెక్నిక్, ఐటీఐ ఇలా డైవర్షన్ తీసుకోవటం కానీ, లేదా 10th చదువు ఆపేయటం కానీ, ఇంటర్మీడియట్కి వచ్చినాక లాంగ్ టర్మ్ అని ఇలా మళ్ళీ గ్యాప్ తీసుకోవటం కానీ, లేదా చదువు ఆపేయటం కానీ, ఇంజనీరింగ్ వచ్చినాక 16 బ్యాక్లాగ్స్, ఇన్ని సర్టిఫికేట్లు మోసుకొని వెళ్ళటము ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ మీ పిల్లలు పుట్టుంటే ముందే మా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి నన్నే కలవమని నేను అంటలేదమ్మా. మీకు నమ్మకం ఉన్నా, మీకు తోచిన వాళ్ళని కలవండి. కానీ ప్రాబ్లం కనుక్కున్నవాడు మంచి సొల్యూషన్ ఇస్తాడు. నేను డైరెక్ట్గా చెప్తున్నా 2వ నెల 11వ నెల గురించి. అంటే నేను ఆ నెలలో పుట్టిన వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉందని నేను ప్రాబ్లం కనుక్కున్నాను కాబట్టి దానికి తగ్గ రెమెడీ చేయగలను, సొల్యూషన్ చెప్పగలను. అప్పుడు వాళ్ళు బాగా చదువుకోవడానికి, వాళ్ళు బాగా చేయడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. చాలామంది లాంగ్ టర్మ్కి వెళ్ళి అది రాక చదువు లైఫ్ అంతా డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళు ఇలా ఉన్నారు. కాబట్టి మనం బతికేదే మన పిల్లల కోసం. కాబట్టి ఆ మంత్లో ఒకవేళ మీకు ఇప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న మీ పిల్లలు అబ్బా బాగానే చదువుతున్నాడు అనుకో, అబ్బా బాగా చదువుతున్నాడు కదా ఈయనేంది ఇలా అంటారు అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ అంటే బాగా చదివి 10th క్లాస్లో సపోజ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు జ్వరం వచ్చిందంట, డిస్టర్బెన్సేగా, ఏదో లేట్గా వెళ్తారు, డిస్టర్బెన్స్, బాగా చదివి మర్చిపోతారు. ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తుంది ఆ 2వ నెల 11వ నెల.
2 అంటే చంద్రుడు, పౌర్ణమి, అమావాస్య. అబ్బా మంచి తెలివిగా ఉంటాడు, అమావాస్య పడిపోతుంటాడు. ఇలా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ పిల్లలు ఆ నెలల్లో పుట్టుండి చదువులో ఒకవేళ వెనకబడి ఉన్నా లేదా యావరేజ్గా ఉన్నా ఒక్కసారి నన్ను కలవండి. కలిస్తే దానికి తగ్గ రెమెడీ ఇస్తాను. ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత 10th దగ్గర ఇంటర్ దగ్గర మీ పిల్లలు కనుక డిస్టర్బ్ అయితే మీరు ఇంకా ఏ పెళ్ళికి వెళ్ళడానికి ఏ ఫంక్షన్కి వెళ్ళడానికి లేదు, మీకు జీవితమే లేదు. ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏమంటారు తెలుసా, మీరేం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు కదా, మిమ్మల్ని అడగరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. మా అబ్బాయి 10th తప్పాడండి, మా అబ్బాయి ఇంటర్ తప్పాడండి, మా అబ్బాయి లాంగ్ టర్మ్లో ఇదయ్యాడండి అని చెప్పుకోగలరా? చెప్పుకోలేరు కదా. అంటే లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఉండిద్ది, ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయిద్ది. కాబట్టి పోతే ఫీజే పోయిద్ది. అదే సెట్ అయిపోయాడు అనుకోండి, అబ్బాయికి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీరు మంచి లైఫ్ పొందిన వాళ్ళు అవుతారు కదా. ఇక్కడ నేను మరలా మీ అందరికీ చెప్పేది ఏంటంటే అమ్మ, పోతే ఫీజే పోయిద్ది, కానీ సెట్ అయిందంటే మాత్రం లైఫ్లు సెటిల్ అవుతాయి. కాబట్టి నేను మీకు అనేది ఏంటంటే ఆ నెలల్లో ఒకవేళ కనుక ఎవరైనా పుట్టి ఉంటే ముందే జాగ్రత్తలు తీసుకోండి. నా దగ్గరికి వస్తే అద్భుతమైన రెమెడీస్ ఇస్తానండి. ఒక అబ్బాయి అయితే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు, కడప వాళ్ళది, ఇద్దరు టీచర్లు. ఆ అబ్బాయి సరిగ్గా చదువు రావట్లేదని చెప్పి కడప హాస్టల్లో చేర్చారు, ఇంకొక హాస్టల్లో చేరిస్తే ఎక్కడ జాయిన్ చేసినా చదువు రావట్లేదు. గుంటూరులో తీసుకొచ్చి ఒక స్కూల్లో, మంచి స్కూల్లో, ఏమండి ఇలా మేము ఇద్దరు టీచర్లు అండి, మా అబ్బాయికి చదువు రావట్లేదు, చూసిన వాళ్ళందరూ మీరు టీచర్లు అయ్యి ఉండి మీ పిల్లలు చదువు రాకపోవడం ఏందని ఎక్కిరిస్తున్నారండి, కాస్త జాగ్రత్తగా చెప్పండి అని చెప్పి ఆయనకి అప్పచెప్పారు. అప్పచెప్తే ఆయన అన్నాడు, మేము చెప్పేది ఏదో మేము చెబుతామమ్మా, కానీ ఇక్కడ రహమాన్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఒక్కసారి ఆయన్ని కూడా కలవండి, ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రెమెడీస్ చేస్తాడు. అలా గుంటూరులో మీరు కెమెరా తీసుకొని వచ్చి ఏ బ్యాంకుకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళి కెమెరా పెట్టుకొని ఇలా రహమాన్ గారు అంటే ఎవరన్నా ఆయనండి మా పిల్లలకి మంచి చేశాయండి, మాకు మంచి చేశాయండి అని మీకు ఊరంతా చెప్పుకుంటారు. నేను ఇది ఓపెన్గా చెప్తున్నా, కెమెరా తీసుకొని వెళ్ళొచ్చు, మీకు తోచిన ఆఫీస్కి వెళ్ళొచ్చు, మీకు తోచిన బ్యాంకుకి వెళ్ళొచ్చు, మీకు తోచిన స్కూల్కి వెళ్ళొచ్చు, అలా చెప్తారు. అలా చేసి పెడతాను నేను, ఎందుకంటే నాకు 60 ఏళ్ళు, ఆ పిల్లలు నాకు మనవాళ్ళు లాంటి వాళ్ళు, నా మనవాడు బాగుండాలి అనేటువంటిది నా మంచి ఉద్దేశం అనమాట. అలా తీసుకొస్తే నా దగ్గరికి చూసి అబ్బాయి 2వ నెలలో పుట్టున్నాడు. సరే అయినా కానీ అబ్బాయికి తగ్గ రెమెడీస్ అన్నీ చేసి, ఏమండి ఈ అబ్బాయి ఎప్పుడన్నా నేను పోలీస్ అవుతానని అంటున్నాడా అని అడిగా. అవునండి అని అనగానే ఆ అబ్బాయి లేదు, అవును నేను పోలీస్ అవుతా సార్ కూడా చెప్పాడు నేను పోలీస్ అవుతా అన్నాడు. అబ్బాయి ఇప్పుడు స్కూల్ ఫస్ట్. ఎందుకని? ఆ అబ్బాయి మనసులో ఉన్నదేమో పోలీస్ అవ్వాలని, వీళ్ళు ఏదో చదివిస్తున్నారు. అబ్బాయి మనసులో ఉన్నదాన్ని నేను బయటికి తీసా. నేను అనుకున్నది సార్ చెప్పింది 2 ఈక్వల్ అయినాయి అని అబ్బాయి బాగా చదువుకున్నాడు, రిజల్ట్ వచ్చింది. బాగా చదివితే రిజల్ట్ వస్తుంది, పని చేస్తే జీతం ఇస్తారుగా, పని చేస్తే కాస్త ఎక్కువ తక్కువ జీతం ఇస్తారు. ఇక దీనికి ఏ ఆస్ట్రాలజిస్ట్ తోటి ఏ న్యూమరాలజిస్ట్ తో కూడా పని లేదుగా. అలా వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీసి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి, అలా ఇస్తా నేను. అలా ఇవ్వటం వల్ల ఆ పిల్లలందరూ కూడా అలా బాగా చదువుకొని బాగా పైకి రావటం, ఎంతమంది జీవితాలు మారినాయో ఆ భగవంతుడికి తెలుసు, ఆ ఎంజాయ్ చేసినటువంటి ఆ పిల్లలకి మాత్రమే తెలుసు. నవంబర్లో పుట్టి ఆల్రెడీ బాగా చదువుతున్న వాళ్ళకి కూడా ఫ్యూచర్లో ఏమైనా వీళ్ళు లేట్ సెటిల్మెంట్. నవంబర్లో పుట్టి బాగా చదువుకున్న వాళ్ళు లేట్ మ్యారేజ్, ఉద్యోగం ఆలస్యంగా వస్తుంది, పెళ్ళి ఆలస్యంగా జరుగుతుంది, ఇలా లేట్ సెటిల్మెంట్ అవుతుంది ఫిబ్రవరి వీళ్ళకి. సో ఫిబ్రవరి నవంబర్లో పుట్టిన పిల్లలు ఒక్కసారి రెమెడీ చేయించుకోవడం ఎప్పటికైనా చాలా మంచిదమ్మా. నమస్కారం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి